ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ మధ్యకాలంలో కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఎక్కడైతే బాండ్స్ ఏవైతే డెట్ ఫండ్స్ ఉంటాయో బాండ్స్ అన్నమాట, డైరెక్ట్లీ బాండ్స్ కొనుక్కోవచ్చు అనే ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి. ఇందులో ఏంటంటే క్యాచ్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిఫరెంట్ కార్పొరేట్ బాండ్సే కానివ్వండి, గవర్నమెంట్ బాండ్సే కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ వచ్చే బాండ్స్ని మా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఈ బాండ్స్ యొక్క ప్లాట్ఫామ్స్ చాలా కూడా మొదలయ్యాయి అన్నమాట. మీకు డెట్ ఫండ్స్ కన్నా కూడా ఆర్ బ్యాంక్ ఎఫ్డి కన్నా కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ రిటర్న్స్ వస్తాయి అండ్ సేఫ్ అని చెప్పే ఫాల్స్ ప్రామిసెస్ అనుకోండి ఆర్ ప్రామిస్ అనుకోండి, బట్ హయ్యర్ రిటర్న్స్ 12%, 13%, 14% కూడా ఇస్తాయి కొన్ని బాండ్స్, కొన్ని కంపెనీస్ అని చెప్పేసేసి లూర్ అంటే కొంచెం ఏంటంటే ఆశ చూపిస్తామన్నమాట. ఆశ చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి బాండ్స్ ఇండియా కానీ, గోల్డెన్ పై కానీ, గ్రిప్ కానీ, యాంటిఫై కానీ, ఆల్టిఫై కానీ, మల్టిపుల్ బాండ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో వీటిలో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా అనే క్వశ్చన్ క్వైట్ కామన్గా అడుగుతూ ఉంటారు. బట్ ఇవి డిఫాల్ట్ కానే కావు అని అంటారు. నిజమా అంటారు. దానికి కూడా ఆన్సర్ వెతుకుదాము. బట్ నా కేసులో మాత్రం ఐ వాంటెడ్ టు సే వన్ ఇంపార్టెంట్ థింగ్ విత్ దిస్: బాండ్స్ ఆర్ ఆల్సో క్యాన్ బి డిఫాల్టెడ్. ఈ బాండ్స్ కూడా ఏవైతే మనం కొంటామో, ఎన్సిడిఎస్ అనుకోండి, ఎటువంటి బాండ్స్ కూడా డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదే తెలుసుకుందాం. సో ఇట్లాంటి డిఫాల్ట్ కావు అని ఎవరైతే బాండ్స్ అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఈ యొక్క నమ్మకాన్ని డీబంక్ చేసే వీడియో ఇది. ఇందులో మనం చూసుకుంటే ఈ కంపెనీ పేరు వచ్చేసి ట్రూ క్యాప్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది బాండ్స్ ఇష్యూ చేసింది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, ఒక ప్లాట్ఫామ్ కాదు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో బాండ్స్ ఇష్యూ చేసింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ ఏమైందంటే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారంటే 13 to 13.5% ఇస్తా అన్నారు. బాండ్కి రేటింగ్ కూడా వచ్చింది కేర్ రేటింగ్ ఏజెన్సీ పేరు కేర్, BBB రేటింగ్ ఇచ్చారు. 13 నుంచి 13.5% కూపాన్ పేమెంట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారనమాట. సో ఆబ్వియస్లీ ఇది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎటువంటి రిస్క్ లేకుండా, ఈక్విటీ రిస్క్ లేకుండా నీకు 13.5 వస్తే మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఈ బాండ్లో. ఈ బాండ్స్ కొన్నారు. బాండ్స్ ఎప్పుడు ఏమి ఫెయిల్ అవ్వవనే ఫాల్స్ హోప్ ఉండింది. బట్ ఈ కేసులో ఏమైంది, ఈ కంపెనీ పేరు ఈ ట్రూ క్యాప్ ఏదైతే ఉందో లోన్స్, అది కూడా గోల్డ్ అండ్ MSME లోన్స్ ఇచ్చేది. సో ఫ్రమ్ ద టైమ్ లిస్ట్ అది కొన్నప్పటి నుంచి ఇప్పటికి దాని స్టాక్ వచ్చేసి 62% ఈక్విటీ పడిపోయింది. ఇది అక్టోబర్ 2024లో ఏమైందంటే దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. క్యాపిటల్ అడిక్వసీ లేదనే విషయం బయటకు వచ్చింది. ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం February 28కి రేటింగ్ డౌన్ గ్రేడ్ అయింది. ఇంతకుముందు BBB ఉండింది, ఇప్పుడు BBB మైనస్ అయింది 28th Februaryకి. ఆ తర్వాత మార్చ్లో ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ బయటకు వస్తే అందులో ఏంటంటే ఈ గ్రాస్ NPS, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ చాలా పెరిగిపోయాయనే విషయం బయటకు వచ్చింది. దాని తర్వాత వేరే గ్రూప్, మార్వాడి గ్రూప్ కంపెనీ పేరే, ఆ గ్రూప్ అక్వైర్ చేసింది ఈ ట్రూ క్యాప్ని. బై4th June వరకు ఆల్రెడీ ఈ కంపెనీ డౌన్ గ్రేడెడ్ BBB మైనస్ నుంచి కేర్ BB పాజిటివ్కి వెళ్ళిపోయింది. సో ఇది ఇంకా డౌన్ గ్రేడ్ అనమాట. దాని తర్వాత చాలామందికి అంటే ఇదే కేర్ కానీ ఏంటంటే యాక్సెలరేటెడ్ రిడెంప్షన్ అంటారు. సో ఈ లెటర్ వచ్చేసింది. అంటే తొందరగా ఎవరికి కావాలంటే ఎవరు అడిగితే రిడెంప్షన్ ఇచ్చే అవకాశము ఆ కంపెనీ ఇచ్చేయాలని నోటీసులు వెళ్ళాయి దాని కంపెనీకి. సో ఆ వేవర్ రిక్వెస్ట్ ఏదైతుందో అది డినై జరిగింది. అండ్ కొంచెం ప్రామిస్ ఏం చెప్పారంటే 16th July వరకు, 2nd July రోజు ఏం చెప్పారు, 2 weeksలో మేము కొంచెం అమౌంట్ ఇస్తాము అని. సో బట్ ఆ రీపేమెంట్ డేట్ 16th July కూడా మిస్ అయిపోయింది. దేర్ బై ఏంటంటే డిఫాల్ట్ జరిగింది. మనం అనుకునే బాండ్స్ ఎప్పుడు డిఫాల్ట్ కావు అనే హోప్ అనేది ఆ రోజు షాటర్ అయింది ఈ కేసులో. దెన్ 17th July కంపెనీ డిఫాల్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఇన్ఫార్మ్ చేసింది. 18th July రోజు కేర్ ఈ BB మైనస్ నుంచి డి అంటే ఒక జంక్ బాండ్ స్టేటస్కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో 5% డ్యూస్ కూడా
ఎవరైతే ఇష్యూర్ ట్రూ క్యాప్ అంటే ఇప్పుడు మార్వాడి గ్రూప్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ ఇస్తాను ఒప్పుకుంది. సో ఇదంతా టైం లైన్ ఎందుకు చెప్తున్నా అంటే 21 జూలై రోజు 10% అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఇస్తా అన్నారు, బట్ ఇవ్వలేదు. 8 ఆగస్ట్ రోజు ఈ డిపెండెంచర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే అందరూ ఈ బాండ్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు 8 ఆగస్ట్ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దిస్ అంతా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే రీజన్ బాండ్స్ కెన్ ఆల్సో బి డిఫాల్ట్ అవ్వచ్చు. బాండ్స్ అంటే గ్యారంటీ కాదు. జస్ట్ బికాజ్ ఒక XYZ ప్లాట్ఫామ్లో నాకు 13, 14, 15% బాండ్స్ వస్తాయంటే ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు కూపన్ పేమెంట్ వస్తుందంటే గుడ్డిగా నమ్మద్దు అనేది ఈ పాయింట్. అందులో కూడా రేటింగ్స్ చూసుకోండి, అది ఏ కంపెనీ బాండ్ అని, ఆ కంపెనీకి ఫైనాన్షియల్ సరిగ్గా ఉన్నాయో లేదా చూడండి, కంపెనీ స్టాక్ ప్రైస్ చూడండి, కంపెనీ మేనేజ్మెంట్ చూడండి, ఈ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారో చూడండి. ఇవన్నీ తీసుకోకపోతే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఏంటంటే ఈ బాండ్ ప్లాట్ఫామ్స్ కానీ చాలామంది ఏంటంటే మిస్కన్సెప్షన్ అందరికీ ఏంటంటే ఇవి బాండ్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవు, ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాయని ఒక నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం నిజం కాదు. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. ILFS కేసులో జరిగింది, DHFL కేసులో జరిగింది, ఎస్ బ్యాంక్ యొక్క 81 బాండ్స్ కేసులో జరిగింది. సో ఇన్ని కేసుల్లో మల్టిపుల్స్ జరిగినప్పుడు ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాండ్స్ అన్నంత మాత్రం గుడ్డిగా నమ్మద్దు. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే జాగ్రత్త. ఎనీథింగ్ 8 to 9 కన్నా ఎక్కువ ఉందంటే అది ఐదర్ సావరిన్ గ్యారంటీ ఆర్ ఈవెన్ సావరిన్ గ్యారంటీ కూడా నమ్మే పరిస్థితులు లేవు. కొన్ని స్టేట్స్ ఆర్థిక పరిస్థితులు, కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగలేవు. రాష్ట్ర ప్రభుత్వ బాండ్స్ కొనాలన్నా కొంచెం చూసి కొనాలి, జాగ్రత్తగా కొనాలి. మల్టిపుల్ స్టేట్స్ ఫెయిల్ అయ్యాయి తన కమిట్మెంట్లో. వెదర్ ఇట్ ఈస్ కేరళ అనుకోండి, పంజాబ్ అనుకోండి, హిమాచల్ అనుకోండి, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్ని కేసుల్లో. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఎటువంటి బాండ్లో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ రిస్క్ లేకుండా కావాలి అన్న కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని కొనండి. తొందరపడి ఏ బాండ్ 13 ఇస్తున్నారు, 14 ఇస్తున్నారు, నేను రీసెంట్గా కొన్ని 15, 16 వరకు చూశాను, అవి హై రిస్క్. అలాంటివి కంపల్సరీ సక్సెస్ అవుతాయో తెలియదు. కొత్త కొత్త కంపెనీలు వాళ్ళ బాండ్స్ ద్వారా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆఫర్ చేసేసి ఎవరైతే నమ్మే ఇన్వెస్టర్స్ ఉన్నారో మోసపోతారు, ఆ తర్వాత ఇబ్బందులు పడతారు. సో అందుకే ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే జస్ట్ బికాస్ బాండ్స్ ప్లాట్ఫామ్ ఉంది వాడు చెప్పింది నమ్మకండి, కొంచెం సొంత ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. కావాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ నమ్మండి, కానీ గుడ్డిగా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ నమ్మి నష్టపోవద్దు. కష్టపడి సంపాదించిన డబ్బులు పొడగొట్టుకోవద్దు. హోప్ఫుల్లీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీ విల్ రెస్పాండ్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.